హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ తెలుగు. ఈరోజు మన ఛానల్లో అయితే చాలా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక 2 ఆనియన్స్ తీసుకొని చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కొంచెం ఈ కర్రీకి ఆనియన్స్ ఎక్కువ పడతాయి అన్నమాట. మినిమం ఒక పెద్ద సైజులో ఒక 2 ఆనియన్స్ని అయితే ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక 3 గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసుకొని పెట్టుకుందాము. ఇలా 3 మధ్యలోకి ఇలా పెట్టేసుకొని సింపుల్గా కట్ చేసుకోవాలి. ఒక 3 గ్రీన్ చిల్లీస్ అయితే సరిపోతాయి అన్నమాట. ఇవి కూడా నీట్గా వాష్ చేసుకొని అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో లవంగాలు ఒక 5-6 లవంగాలు తీసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర అనమాట, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా తీసుకోవాలి. దాల్చిన చెక్క కూడా తీసుకోవాలి, ఒక 2-3 అట్లా చిన్నవి తీసుకోవాలి. యాలకులు ఒక 3-4 అట్లా తీసుకోవాలి. ఇవి అన్నిటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవాలి. నేను 1/2 కేజీ కాబట్టి కొంచెం వేస్తున్నాను. మీకు కొంచెం చికెన్ క్వాంటిటీ ఎక్కువైతే ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి. ఇలా అన్నీ కొంచెం ఆయిల్ లేకుండానే కొంచెం అలా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మనం మిక్సీ పట్టుకుంటాం అన్నమాట. ఇవన్నీ ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇందాక దాంట్లో కూడా వేసుకోవచ్చు, నేను మర్చిపోయాను, అందుకే మళ్ళీ ఫ్రై చేస్తున్నాను. ఇలా ఏంటంటే అన్నీ ఫ్రెష్గా పెట్టుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు చికెన్ కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలా ఆయిల్లో అంతా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇందులోనే కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఫ్రెష్గా మనం దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. ఫ్రెష్ది అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకొని కొంచెం ఫ్రెష్ కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది, కొంచెమే వేసాను. మీరు పేస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చికెన్ అయితే మనం ఇందులో వేసుకోవాలి. ఇందులో మనం ఎలాంటి ఏం యాడ్ చేయలేదు, డైరెక్ట్ వేసుకుందాము. ఇలా అంతా వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ అంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు అలా మంచిగా గ్యాస్ సిమ్లో పెట్టుకొని కలుపుకుందాము. ఇలా అంతా కలిపేసుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత కొంచెం ఒక 10 నిమిషాలు మూత పెట్టిద్దాము. ఇలా మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పట్టేసింది అనమాట చికెన్కి. ఇప్పుడు కొంచెం ఒక టేబుల్ స్పూన్ అట్లా సాల్ట్ అయితే వేసుకుందాము. మీ టేస్ట్కి సరిపడా అంత వేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే కలుపుకుందాము. కలుపుకొని మూత పెట్టేసుకుందాము. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసేస్తే ఆల్మోస్ట్ కొంచెం ఉడికిపోయిందన్నమాట. ఈ కారం సాల్ట్ అంతా ముక్కలకు పట్టేసింది. ఇప్పుడు మనం కొంచెం ఒక 1 మినిట్ అట్లా ఫ్రై చేసుకొని కొంచెం ఒక 1/2 గ్లాసు వాటర్ని అయితే యాడ్ చేసుకుందాము. ఎక్కువ అవసరం లేదనమాట. ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు అట్లా మూత పెట్టేసుకుందాము. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. చాలామంది కరివేపాకు యాడ్ చేసుకోరు, ఇందులో కొంచెం కరివేపాకు వేస్తేనే బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఒక 2 నిమిషాలు అట్లా కలుపుకుందాము. ఇందులో మనం ఇందాక పేస్ట్ చేసుకున్న ధనియాలు అవన్నీ ఆ పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం గ్రేవీ చిక్కగా ఉంటుంది అన్నమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంకా మనం ఏం స్పైసెస్ ఏం యాడ్ చేయట్లేదు, అన్నీ అందులోనే వేసాం కాబట్టి ఇంకా మళ్ళీ ఏం యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇక మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు అట్లనే ఉంచేసుకుందాము. మనకు ఆల్మోస్ట్ ఇంకా చికెన్ కర్రీ అయితే అయిపోయింది.
మీకు ఇంకొంచెం గ్రేవీ తక్కువ కావాలంటే ఇంకొంచెం సేపు ఉంచేసుకోవచ్చు. నేనైతే నాకు సరిపోతుంది అనమాట. చపాతీలోకి పూరీలోకి బాగుంటుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంచేసాను అంతే. మంచి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చితే